ఎల్ఎస్ తెలుగు టీవీ సామాన్యుని గళం. హాయ్ హలో అండి, ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు దీపావళి పండగ శుభ సందర్భంగా మరొకసారి మనం నారాయణపేట జిల్లా కేంద్రంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా సామాన్యుని గలం వినిపించడానికి మీ ముందుకు వచ్చాను. నేను మీ లొటిసీను. ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో పైసా వసూల్, పేదల అవసరాలు, వ్యాపారుల అత్యాశ అధికారులకు ఆశ పుట్టిస్తుంది. అవును, ఇది నిజం, జగమెరిగిన సత్యం. పేదవాడి ఒకే ఒక్కరోజు సంతోషమే వ్యాపారులకు అత్యాశ పుట్టిస్తుంది. ఇది దీపావళికి మరీ పెరిగిపోతుంది. పేదల పిల్లలు సంతోషమే వ్యాపారస్తుల ఆశ. ఒక్కరోజు సంతోషం కోసం టపాసులు కొనాలని ప్రతి ఒక్కరూ, సామాన్య మానవుని నుంచి మధ్యతరగతి కుటుంబాల వరకు, కడుబీద పరిస్థితిలో ఉన్న పేదవాడు కూడా వాళ్ళ పిల్లల కోసం కొంటారు. దీంతో వ్యాపారస్తులు దుకాణాలను జనవాసాలలో, రద్దీ ప్రాంతాలలో నిర్మిస్తున్నారు. ఇది కాస్త అటు ఇటు అయినా పేద ప్రజల ప్రాణాలకు ముప్పు ఉంటుందని తెలిసిన అధికారులు వ్యాపారుల అత్యాశను కొమ్ము కాసుకొని సొమ్ము చేసుకుంటున్నారు. పేదవాడి డబ్బుతో కొనే టపాసులు అధికారుల పిల్లలకు ఉచితంగా వస్తాయని ఆశతో అడ్డగోలుగా దుకాణాలకు పర్మిషన్లు ఇస్తున్నారు. ఇది నిజం. అధికారులకు ఎదురెళ్ళే సామాన్యుడు ఎవరు లేరు, అంత సాహసం కూడా చెయ్యరు. కాబట్టి ఇటు అధికారులు, అటు వ్యాపారస్తులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఈ విషయంపై మా ఎల్ఎస్ తెలుగు టీవీ ఛానల్లో సామాన్యుని గలం ద్వారా వీడియోలు చేసి అధికారులకు విన్నవించిన, ప్రత్యక్షంగా వెళ్ళి కలవాలని ప్రయత్నించిన ఎలాంటి లాభం లేకుండా పోయింది. ఈరోజు ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదు, వాళ్ళ అవకాశం ఇవ్వలేదు. అధికారులు లక్షల్లో జీతాలు పొందుతున్నప్పటికీ వందల్లో వేలల్లో ఉచితాన్ని ఆశించడం రాష్ట్రానికి పట్టిన దరిద్రమనే చెప్పాలి. జనవాసాలకు, మెయిన్ రోడ్డుకు దగ్గరలో దుకాణాలను తెరవడానికి అధికారులు పర్మిషన్ ఇస్తున్నారు. ఇదంతా తెలిసినప్పటికీ మీడియా చేతులు కట్టుకొని కూర్చోవాలా, ప్రశ్నించడం తప్ప మీడియా అధికారులు కలవలేని పరిస్థితులు ఉంటే ఇక సామాన్య ప్రజలకు అధికారులు ఏ విధంగా న్యాయం చేస్తారు? అంటే మీడియా ప్రశ్నించడం తప్ప మీడియా అధికారులకు ఉన్నతాధికారులు కలవకపోవడానికి కారణం ఏంటి అంటే నిలదీస్తారని భయమా? ప్రజల పక్షాన పోరాడుతున్న ఫోర్త్ ఎస్టేట్గా చెప్పుకునే ఈ నిజాయితీ పరులు, విలేకరులు, జర్నలిస్టులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి, ప్రజలకు వారధిగా ఉంటూనే ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మాలాంటి మీడియా అధికారులకే తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ నారాయణపేట జిల్లా అధ్యక్షుడిని నేను. నా అటువంటి వ్యక్తికే అధికారులు అవకాశం ఇవ్వకపోతే సామాన్య ప్రజలకు ఏ విధంగా న్యాయం చేస్తారు? వాళ్ళ అవకాశం ఎక్కడ ఇస్తారు? ఈరోజు ఎన్నిసార్లు ఫైర్ స్టేషన్ చుట్టూ తిరిగినా
పై అధికారులు నాకు అవకాశం కలవడానికి ఇవ్వలేదు, వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడానికి కుదరలేదు. కానీ నారాయణపేట పోలీస్ స్టేషన్లో స్థానిక సిఐ శివశంకర్ గారు అడిగిన వెంబడే బయట ఇవ్వడం జరిగింది, ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఆయన నన్ను సామాన్యుని గలం ద్వారా మేము ప్రశ్నిస్తే ఆయన వెంటనే స్పందించి ఎప్పటికప్పుడు మేము సంసిద్ధమై ఉన్నాము, ఖచ్చితంగా ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా మా సిబ్బందితో మేము వ్యాపారస్తుల దగ్గర పోయి పర్యవేక్షిస్తూ ఉంటాము. ఏదైనా పొరపాటు జరిగితే ఖచ్చితంగా మేము కేసును నమోదు చేస్తామని సిఐ గారు చెప్పడం జరిగింది. అప్పట్లోనే అదే సమయంలో స్థానిక ఎస్ఐ వెంకటేశ్వర్లు రావడం జరిగింది. ఆయన ద్వారా కూడా మా ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా సామాన్యుని గలం ద్వారా ఆయనకు కూడా ఈ విషయాన్ని వివరిస్తే తప్పకుండా మేము మా వంతు కృషి చేస్తాము, ఎలాంటి పొరపాట్లు జరగకుండా మేము చూస్తాము. కాకపోతే ఇదంతా వాళ్ళు ఇచ్చిన అనుమతులతో ఉన్నాయి, వచ్చే సంవత్సరము మేము ఇలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఇంకా చాలా స్ట్రిక్ట్గా మేము ప్రవర్తిస్తామని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇన్ని విషయాలు బహిరంగంగా జరుగుతుంటే అధికారులు సామాన్య ప్రజల అన్యాయాన్ని ఎదిరిస్తే నిజంగా చెప్పగలరా? మరి ఇలాంటి అధికారులు కేవలం పిల్లల సంతోషం కోసం ఇతర ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసమని వారే చెప్పాలి. ఈ విషయంపై మేము కలిగిస్తున్న చైతన్యపరచుట కోసం అవగాహన మెలకువలను సామాన్య ప్రజలు మేల్కొని అధికారులను నిలదీస్తే బాగుంటుందని మా ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా సామాన్యుని గలంతో ప్రజల తరపున నేను మా ఛానల్ తరపున ప్రేక్షకులకు తెలియజేయాలని ఈ విధంగా నేను విన్నవించుకుంటున్నాను. ఇప్పటికైనా అధికారులు మేల్కొని ఇలాంటి తప్పిదాలకు తావివ్వకుండా ఎప్పటికప్పుడు 1-2 సార్లు పర్యవేక్షించి ఇక్కడ ప్రధానంగా ఫైర్ అగ్నిమాపక అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు, మున్సిపల్ అధికారులు, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు, ఈ 4 శాఖలు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళితే ఏదైనా ఈ సమాజంలో అన్ని మంచిగానే జరుగుతాయి. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా ఒక పద్ధతి ప్రకారంగా పండుగలైనా సరే, ఉత్సవాలైనా సరే, ఏవైనా సరే ఎలాంటి అపాయాలకు ప్రమాదాలకు తావు లేకుండా ఎప్పటికప్పుడు మేల్కొని మిమ్మల్ని కూడా మేము మేల్కొనేలాగా మరొక్కసారి విన్నవించుకుంటూ మా ఎల్ఎస్ తెలుగు టీవీ ద్వారా సామాన్యుని గలం ద్వారా మరొకసారి తెలియజేస్తూ మరొకసారి ప్రేక్షకులకు ఎల్ఎస్ తెలుగు టీవీ అభిమానులకు అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. ఎల్ఎస్ తెలుగు టీవీకి స్వాగతం, సుస్వాగతం. నేను మీ లొటిసిను. ఈరోజు నారాయణపేట దీపావళి సందర్భంగా క్రాకర్స్ షాప్ల గురించి ఈరోజు పై ఆఫీసర్ల దగ్గరికి, హయ్యర్ ఆఫీసర్ల దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు నారాయణపేట పోలీస్ స్టేషన్లో స్థానిక సిఐ గారి దగ్గర మనం మాట్లాడుతున్నాం. సార్, నారాయణపేటలో పుట్టగొడుగుల్లాగా క్రాకర్స్ షాపులు వెలిసాయి. దీనికంతటికి అసలు ఎటు చూసినా కూడా అనుమతులు చాలా గుడ్డిగా ఇచ్చిండ్రా, లేకపోతే వాళ్ళు ఫైర్ సిబ్బంది వాళ్ళు ఆఫీసర్స్ ఏమైనా ముడుపులు ముట్టాయన్న ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ఇందులో ఎంతవరకు కరెక్ట్ మీ మాటలో? లైసెన్స్ ఉంటేనే నడుపుకుంటారు వాళ్ళు, లేకుండా నడుపుకోరు. సార్, యాక్చువల్లీ ఈ 2 నుంచి 4 దగ్గర కూడా లైసెన్స్ లేవు. కానీ
దాదాపుగా 40 షాపుల దగ్గర నడుపుకుంటున్నారు. 40 షాపులు నిర్వహించారు. నలుగురు దగ్గర కూడా లైసెన్స్ లేవు. ఓన్లీ మున్సిపల్ దగ్గర ట్రేడ్ లైసెన్స్ 3500 పెట్టి ట్రేడ్ లైసెన్స్ తీసుకుంటే అది లైసెన్స్ అంటలేరు. ఒక లైసెన్స్ హోల్డర్ ఉండాలి అంటే నియమ నిబంధనలు, దానికి తగ్గ షాపు, ప్లేస్ అన్నీ చూపించి 5 లక్షల రూపాయలు హైదరాబాద్లో ఖర్చు పెడితే కానీ లైసెన్స్ ఇవ్వరు. ఇక్కడ ఏ మాత్రం అలాంటిది లేనే లేదు. ఎవరిదో కూడా లైసెన్స్లు లేవు. దీన్ని మీరు ఏ విధంగా పరిగణిస్తారు? మొత్తం 11 షాపుల దాకా ఉంటాయి. ఫైర్ వాళ్ళు ఇస్తారు లైసెన్స్. సార్ ఇప్పటికి కూడా మీకు మేము చెప్పేది మీకు అర్థమవుతుంది లేదు. లైసెన్స్ ఇక్కడ ఈ ఫైర్ వాళ్ళు ఇక్కడ ఇయ్యారు సార్, హైదరాబాద్లో ఇస్తారు లైసెన్స్ తీసుకోవాలంటే. ఫైర్ వాళ్ళు ఇస్తారు సార్. వాళ్ళు ఇచ్చింది అనుమతి మాత్రమే కానీ ఒక షాపు, క్రాకర్స్ షాపు నడుపుకోవాలంటే ఖచ్చితంగా అది ఎంతో నియమ నిబంధనలతో కూడుకున్న వ్యవహారము. దానికి 5 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇక్కడ ఏ ఒక్కరి వద్ద కూడా వ్యాపారాల దగ్గర లేదు. జస్ట్ అనాదిగా చాలా సంవత్సరాల కిందట 2 మాత్రం ఉండే, అది 2 నుంచి 4 పెరిగాయని విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తెలిసింది. కానీ మిగతావన్నీ ఈ ఫైర్ సిబ్బంది, ఫైర్ ఆఫీసర్స్ కానీ వాళ్ళ అనుమతులు ఇవ్వడము, ఇంకా అలాగే మున్సిపల్ అధికారులు ట్రేడ్ లైసెన్స్ ఇవ్వడము, ఇది లైసెన్స్ కిందికి రాదు సార్. ఇది దీని విషయంలో ఒకవేళ జరగరాంది ఏదైనా జరిగితే మీరు ఏ విధంగా చర్యలు తీసుకుంటారు? యాక్షన్ తీసుకుంటాం. కేసులు చేస్తాం, అనుకోకుండా కేసులు చేస్తాం. మళ్ళీ ఇంకోసారి కూడా వెరిఫై చేస్తాం. లైసెన్స్ వాళ్ళకు వెరిఫై చేస్తాం. అసలు ఎలాంటి అనుభవం లేని వాళ్ళు కూడా ఈరోజు షాపులు నిర్వహిస్తున్నారు. అక్కడ ఒక 2 డ్రమ్ముల నిండా వాటర్ పెట్టాలి, బకెట్ల నిండా ఇది మట్టి పెట్టాలి, అలాగే ఫైర్ సిలిండర్లు పెట్టాలి. ఇవన్నీ తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఓపెన్ ప్లేస్ ఉండాలి, టెంట్లు వేయకూడదు. ఇవన్నీ కూడా ఆ టెంట్లు వేస్తున్న ప్రతి ఒక్కటి తుంగల తొక్కారు. దీనిపైన మీరు ఒకసారి మీ సిబ్బందితో పోయి పర్యవేక్షించి మీరు ఒకసారి చూస్తే బాగుంటుంది. ఎందుకంటే ప్రజలకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకూడదు. ఈ రద్దీ ప్రాంతాల్లో, జనవాసాల మధ్యన ఇక్కడ ట్రాఫిక్లో ఇలాంటివి పెట్టకూడదు. ఏదో ఊరి చివరన కానీ మైదాన ప్రాంతంలో కానీ పెట్టాలి. దీనిపైన మీ స్పందన ఏంటి సార్? ఇంకోసారి వెరిఫై చేస్తాం. వాళ్ళకి లైసెన్స్ ఉన్నోళ్ళే చూస్తాం. కొన్ని ఉన్నాయి, కొన్నిగా చూస్తాం. అంటే మిగతాన్ని కొన్ని జనవాసాలు ఏం లేవు, కొన్ని మీరు చెప్పినట్టు ఏముంటుంది, అవి కూడా వెరిఫై చేస్తాం. అసలు ఎక్కడ కూడా ఒకవేళ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే ఫైర్ ఇంజన్ వచ్చి చుట్టుముట్టు తిరిగి ఆర్పే అంత పరిస్థితి ఎక్కడ కూడా కనిపిస్తుంది లేదు. వచ్చి ఒకే చోటన నిలబడి మాత్రమే ఆర్పే పరిస్థితి ఉంది. కానీ ఏదైతే షాపు నిర్వహిస్తారో ఆ చుట్టుముట్టు ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఆ ఓపెన్ ప్లేస్ మొత్తం ఫైర్ ఇంజన్ తిరిగి రావాలి. అట్లాంటి ప్లేస్లోనే షాపులు నిర్వహించుకోవాలి. కానీ మీరు చూస్తే నారాయణపేటలో ఏ ఒక్క షాపుకు అలాంటి లేదు. ఏదో వేళ్ళ మీద లెక్క పెట్టి మాత్రమే కరెక్ట్గా ఉన్నాయని అనిపిస్తుంది. దీనిపైన మీ అభిప్రాయం ఏంటి సార్? ఫైర్ ఇంజిన్ ఓనికే ప్లేస్ ఉంటుంది. మళ్ళీ మేము ఒకసారి చూస్తాం. అంటే రోడ్డు మెయిన్ రోడ్డు మీద ఉంటాయి, పోనీకే ఉంటుంది, చూస్తాం సార్. ఇప్పుడు నేను ఒక 20 విజువల్స్ తీసుకొచ్చాను. మళ్ళీ చేస్తాను. నారాయణపేటలో 20 షాపులలో 20 విజువల్స్ తీసుకొచ్చాను, వీడియోలు తీసుకొచ్చాను. ఒకసారి మీరు పరిశీలించండి సార్. స్థానిక సిఐ గారి మాటల్లో మేము యాక్షన్ తీసుకుంటాము, ఏదన్నా జరిగితే వాళ్ళపై కేసులు నమోదు చేస్తామని అంటున్నారు. అంతలోపు మీరు ఒకసారి పర్యవేక్షించి వాళ్లకు నియమ నిబంధనలు ఈ విధంగా ఉంటాయని హెచ్చరిస్తారని మరొకసారి LS తెలుగు టీవీ ద్వారా స్థానిక సిఐ గారిని కోరుతున్నాం.